నీకు ఎందుకు అనిపిస్తుందా? నేను కిరాణా షాప్లో కూర్చున్నా, ఇట్లనే మామూలుగా వీడియో తీసుకున్నాను. మామూలుగా మా పిల్లలు ఇవాళ తీసుకుని తీసుకోమంటే వాడు వచ్చి ఇట్లాడు అన్న ట్రోల్ చేస్తారు, ఇట్లా వస్తారు అంటే ఏ వద్దు బాగున్నా. మళ్ళీ అప్పుడు ఏమన్నా టీ కాకుండే తర్వాత టకటక వచ్చింది అసలు. ఆట కాదు దాని పేరు టకటకు యాప్ వచ్చింది, టపటా వచ్చింది. వస్తే టకటా చేసిన మళ్ళీ మోజ్ వచ్చింది. మళ్ళీ మోజ్ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు, ఎప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను. ఇక వచ్చినాక మెల్ల ట్రోల్ చేశాను. నాకు అది యాప్ రాదు, వేరే టీచరు మెల్లమెల్ల ట్రోల్ చేస్తే కొంచెము 6 నెలల నాకు 50,000 వచ్చినాయి. ఇప్పుడు ఏంటి పైసలా కాదు, లక్షలు నీకేనారా? ఇదిగా లక్షలు వచ్చినాయి నీకేనారా? ఎన్ని మందికి ఇస్తాను అబ్బాయిలు? 50,000 వచ్చినాయి. 50,000 ఫాలోవర్స్ వస్తుంది. నీ కోతికుతా తెంగుదు పైసలు ఇంత తీసుకోలేదు. ఇచ్చిన ఫోన్ చేస్తే 150 అన్నం కొడుతుంది. ఇంకా అన్నం తినమని తాగుతారు, కొట్టుబడి నేనే కొడుతుంది సార్. మందు తాగుతాను పైసలు అడిగితే కొడుతుంది. మందు అంటే 60 రూపాయలు కొట్టుకున్నా, 5 కొట్టించా. సో గైస్ ఇప్పుడు మీకు మందు తాగాలని అనిపిస్తే అన్న నెంబర్ స్క్రీన్ మీద గుళ్ళగా ఎవరు అడగండి వాళ్ళకి 5-10 రూపాయలు అయిపోతున్నా ఉంటే, లేకపోతే చెప్పదా ఉంటే 10-5 వేసిపోయి 100 వేసిపోయి అయితే పుణ్యం పనులు చేస్తున్నా. కానీ గాయస్ మందు బాబులారా, ఇది కూడా పుణ్యం పని. మీరు రెడీగా ఉండరు. 150 ఎక్కువ మందులో కూడా ఏదో మెడికల్ మందులకా గోళీలకు గోళీలు అంటే కెమెరా తీసిపోతారు అక్కడ. అప్పుడు 150 500 ఇంటికి కొట్టేస్తారు. 500 కూడా ఇస్తున్నా. సరే గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఉన్న గరీబ్ మిత్రులారా అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా. 5-10 అన్న దగ్గర ఉన్నదైతే సహాయం చేస్తాడు. సరే అన్న, ఇప్పుడు ఈ టకటక టికటిక ఇవన్నీ ఏ ఫోన్ లో చేస్తావు? టకటక చేస్తాను. అయితే కొన్ని వీడియోలలో నువ్వు ట్రోల్స్ చేస్తుంటావు. వెనక నుంచి మీ భార్యను ఓలో తిడుతుంటే ఇంట్లో అంటుంటావు. ఏమో మరి ఇగో మన ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు తీస్తే ఎవరైనా ఆ మాట్లాడరు, తీయకమాడరు, బయట వేసుకోమాడు. ఇప్పుడు ఆయన వచ్చేమాడు గొడవ గలీజ్ మాటలు మాట్లాడుకునే సార్ ఎవరికైనా ఇబ్బంది జస్ట్ కొంచెం ఆ మాట్లాడాలి. నేను ఏమైనా దాని సంబంధం అని, ఎందుకంటే ఏ విషయమైనా కట్టి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వచ్చింది ఏం లేదు మరి చెప్పచ్చు. అది నా మీద ఫోన్ చేసి అన్నా నా కుమారన్న ఫోన్ చేయాలని, ఇప్పుడేమో ముసలి అంటుంది. అయితే కూడా పేరు గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? గణతంత్ర దినోత్సవం అంటే మన 15 అట్లా మనం వేరే ప్రస్తుతం బాగా పండుగ పండుగ. గణతంత్రం అంటే పబ్లిక్ అనుకుంటా, పబ్లిక్ జిల్లాగా అనుకుంటా. ఘనమైన పండుగ అంటే అందరికి ఘనంగా చేసుకున్నా అంటాను. ఎందుకంటే గాంధీ జయంతి ఎప్పుడు అని అడుగుతారు. గాంధీ సంవత్సరానికి బాగా పిచ్చి పొగలు పిచ్చి పొగలు ఇద్దరు అన్న గణతంత్ర దీంట్లోకి వయసు 6 రూపాయలు వస్తుంది అంటే ఆయన పుట్టినరోజు తాగొద్దు. గాంధీ తాత పుట్టినరోజా? మన పుట్టినరోజు కింద తాగుతున్నారు. ఇది గుద్దపలిచి పక్క బాగా పైలే పోయి గుద్దపలిచి ఘనంగా ఉన్నా. నా దగ్గర పైలు ఉన్నాయి. కుక్కలు చూసి నా కాదు కుక్కలు చూసి నా కాదు కుక్కలు చూసి నాకు పులి చూసి లేదు కుక్కలు చూసి నా కాదు ఉంటుంది. బొబ్బ అంటే ఏం చేయాలంటే ఆ అవతల పెడుతుంది. పులి కాదు వేరే మళ్ళా. ఎందుకంటే వీటి చేసిన ఘనంగా నేను చూద్దా ఘనంగా వాడేసాను. అది లేకపోతే అప్పుడు ఏం చేస్తాను. హిందీ పాటలు ఏమన్నా వస్తాయా? నీకు పాటలు హిందీ ఏమన్నా వస్తాయా? వస్తాయి పాడతా.
ఒక్క రొమాన్స్ పాట పాడండి. రొమాన్స్ రొమాన్స్ ఎక్కడికే పాను పలారావాలి. అమ్మ ఇంకా పడదు ఏమంటే వచ్చింది పాట జలకికి ఆజా జలకికి ఆజా 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 మధ్యలో పోయింది. అనేది పోయింది. एक बार రెండు మాటలా? आजा జలకి అవన్నీ చాలా మంది ఏమంటారు అంటే కుమారన్నకు ఉప్పు కప్పురం పద్యం వస్తుందని అడుగుతారు. వస్తుంది. చెప్పండి. ఉప్పు కప్పురమ్మునొక పోలిక ఉండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందు పున్న పురుషులు వేరయ్యా ఈ ఇద్దరు పురుషులు మొనగాలయ్యా విశ్వామిరామేమా. అమ్మో కళాకారుడేనా నీ ఏదో అనుకున్నా కానీ మళ్ళీ ఎట్లా అన్నావురా? రెండో నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఉప్పల్ వాళ్ళు గారికి ఇవ్వాలి. ఉప్పల్ వాళ్ళు గారికి చూసినా ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు చెప్పాలంటే ఉప్పల్ వాళ్ళు గారి తర్వాతనే ఎవరైనా అది చూసినాక మనకు వచ్చింది కూడా మనం మర్చిపోతాం. నేను లాస్ట్ పద్యం మేమే కానీ అక్కడ అయిపోదు. ఎట్లా చెప్పాలి? ఉప్పల్ వాళ్ళు గారు చెప్పిండు. ఉప్పు కప్పూరంబు ఉప్పు గోలికలుండి చూడ చూడదు జాలవేల పురుషులన్నా పొన్న పురుషులు పురుషులు విశ్వనాభీర ఇంద్రవేమ. మరి విశ్వనాభిరాయ ఇంద్రవేజన్ అదేంటి ఇంకా గమ్మతుంది. అంటే ఇంద్ర సినిమా చూసినాం అందుకే ఇంద్రపై లేదు అది కొత్తగా ఉంది నాకు. అదే నీకు ఓటు హక్కుందా? ఉంది. ఓటు వేసినావా? వేసినా. ఎవరికి వేసినావు? బీజేపీ బీజేపీ బీజేపీకి వేసినావా? అమ్మా ఎంత ఇచ్చారు? ఎంత ఇవ్వలేదు. బీజేపీ దేవుతో సమానం. మన భారతీయ కాపాటికే మనం వేసుకోవాలండి. మన ఇందులో జై శ్రీరామ్. అది జయబల గణేష్ మహారాజ్ జై శ్రీరామ్ జయబల గణేష్ మహారాజ్ జై శ్రీరామ్ గబ్బర్ సింగ్ ఇంటనే అమ్మా పిల్లగాడు. జై శ్రీరామ్. అయితే నీకు జై శ్రీరామ్. అయితే ఒక ఇంటర్వ్యూలో నీకు 500 ఇచ్చినాను ఓటేస్తే ఎవడన్నాడు? వేదాంతు అనుమాడు అన్నాడు. 500 ఇస్తారు కానీ తీసుకోలేదు. వాళ్ళకు మందు ముందు అందించుకోరు కానీ మళ్ళీ వాళ్ళకి అభిష్టం వాపస్ ఇచ్చినావు. అదే మన కిరణ్ షాప్ దుకాణం నీ కిరణ్ షాప్ దుకాణం తెల్లారి మా తాడలు చేశాం. తీసుకో తాగుతా పోయి నాకు వద్దు మందు. మందాగా తాగుతా. ఏ సంవత్సరం గొప్పని ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒక పెగ్గు తాగుతాం. సంవత్సరానికి ఒకసారి ఒక్క పెగ్గు ఇప్పుడు వర్షం తాగకుండా పెగ్గు తాగుతాం. అంటే ఇవ్వ ఒక పెగ్గనే ఒప్పినా మాకు తాగబాటు తాగను రోజు తాగవు. తాగనన్నా సంవత్సరానికి ఒకసారి కూడా వయసులు బంద్ ఉన్నప్పుడే తాగుతాయి. వయసులు బంధునప్పుడు కాదు. వయసులు బంధులని వయసు బంధు లేకపోని నా ఇంట్లో ఉంటుంది మధ్యపడికి ఫుల్ బాగా ఉంటుంది. 10,000 మంది ఉంటుంది. అప్పుడు ఒక పెగ్గు ఇప్పుడు ఒక పెగ్గు నా ఇష్టం. కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితే తాగి అంట తాగి పడుకుంటావు. ఏం చేయవు ఊరలో బయటకు పౌడర్ వేస్తా ఓవర్ కాదు ముద్ర సిగుస్తాం. బాగైందా? అంటే రిమ్మ పెరుగుతుంది. ఎవడైనా మనకు ఊరులా అన్యాయం అవుతున్నాడు కాబట్టి వాళ్ళ నేను గట్టి మాడతా వాళ్ళు తెచ్చిపోతే నాకు ఓడిపోయింది. అందుకే మంద అయిపో అనుకుంటావు. మళ్ళీ మా వాళ్ళు ఇంటి బయటికి బయటకు అంటే నువ్వు ఇరకటంగా తాగుతావు. అయితే ఇవన్నీ నువ్వు ఇక్కడ లేదు పాలకుడికో ఈడ ఈడ సుడిగా కూడా చూసారా? చూడండి మాట్లాడటం చూపి చూపి. సో గైస్ అయితే కుమార్ అన్న అయితే చాలా మటుకు అయితే నేను రైతుని అంటాడు. అసలు రైతు నువ్వు అప్పలేదు ప్రశాంత ఎవరు పల్లె పల్లెమని ఇంటి ఇప్పుకు అమ్మకి రమ్మని పాడుకొని ఎందుకు వాడు ఇబ్బు ఏం చెప్పాడు? నీకు నాకైతే ఏం చెప్పలేదు. చెప్పాడా? నాకు చెప్పలేదు. నీకు వాడు రైతులకు సామేస్తాడు. చేసినా సాగం చేసినా చేయలేడు. ఒక కాలేజ్ స్కూల్ ఇంత బంగారం పెట్టాడు. ఎలా చెప్పాడు రైతులు కూడా 5-10 ఇయ్యాలి కదా. మరి ఆడే అంటుండగా నేను ప్రపంచంలో మొత్తానికి నేనే రైతులు అంటున్నాను. నువ్వెందుకు చెప్తున్నావు రైతు అని? నేను రైతులు కాబట్టి వాడు వాడు ఎవరు తెలియదు. నాకు కావాలంటే చూడు రోజు పనిచేస్తా అన్ని తిడుతున్నావు. ఎందుకు పల్ల ప్రశాంత్ అని తిడుతున్నావు? నువ్వు ఇట్లా ఎందుకు అసలేవు పైసలు పంచమంటున్నావు. అవు ఇప్పుడు చెప్పాను పైసలు ఎట్లా పంచమని పంచాడు. అదే పల్లె ప్రశాంత్
నీకు బిగ్ బాస్ ఎన్ని డబ్బులు వచ్చినావు? డబ్బులు వచ్చినందుకు వ్యవసాయదారులకు ఎవరికైనా గరీబులు ఉంటారు వాళ్ళకు 2000 3000 వ్యవసాయదారానికి మసాలకు ఇస్తే నేను యావేశారు మాకు పంచినాడని అందరూ అంటారు. కాబట్టి నువ్వు కారు పోతెచ్చుకొని తిరుపతి పోయి హైదరాబాద్లో ఇట్లా పెట్టి ఇట్లా వేసుకొని గడ్డ వేసుకొని పోతాను. పల్లె ప్రశాంత్ గారు నీ దగ్గరకు వచ్చిండు అనుకో, అని కొడతావా తిడతావా? ఏమన్నా ఎందుకు అర్థం కొడితే ముసా తిడితే ముసది నువ్వు రైతు కొడితే మోసా తిడితే మోసా అనే నువ్వే అటగోలే తిడుతున్నావు. ఆడపిల్ల అంటే రీల్స్ చేస్తారు చూడు, గలీజ్ గలీజ్ రీల్స్. అవును, వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నాయి ఆడపిల్ల లేరా? నువ్వు ఓనేసుకునేవు, నువ్వు ఓనేసుకొని లంగ దొరుకోవు, నువ్వు లంగ వేసుకోవాలన్నా చీర కట్టుకోండి. మీరు ఇట్లా చేస్తే యూత్ వచ్చిన వాళ్ళు మీరు ఏమవుతారు అంటే వాళ్ళు ఏమైనా చూపిస్తే వాళ్ళు ఎందుకు చూపిస్తున్నా అడుగుతాం. తప్పేం కదా. మా ఇంట్లో ఆవిలు మా బావిలు ఇవాళ చూసి వదిలేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు అవి విప్పి చూపిస్తారేమో, ఇవి ఎందుకు ఇప్పినావు అని నువ్వు అడుగుతున్నావు. మరి నిన్ను ముసలు అంటే నీకెందుకు కోపం వస్తుంది? ఎవరు దాన్ని నేను అంటున్నా ముసలాలుగా అట్టగా నేను ముసలమేనా? కానీ మరి ఏమంటారు దాని ముసలాడు కోపం కాదు. మీ అక్క మీ చెల్లి ఏమంటుంది ఇవ్వండి మీరు ఇప్పుడు ఈయన ట్రోల్ చేస్తుండు, ఈయన కూడా ట్రోల్ చేయరు అంటుండు. కానీ ఇంట్లో జోలికి పోవద్దు. ఏదైనా అంతే, నేను కూడా ట్రోల్ చేస్తున్నా, నన్ను కూడా తిట్టుర్రి. ముసలి ఇంట్లో జోలికి పోతే గుత్త చింపేస్తా తెలుసా? ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి. మా ఇంట్లో దగ్గరికి వస్తే గుత్త చింపేస్తా. ఎవరైనా సరే ఇంట్లో దగ్గరికి పోదు. నువ్వు అప్పుడు నువ్వేన్నావు ఊపుతావు. విద్య 321 కామెంట్ పెట్టిండు. తెలుగు చదవస్తాగానే ముసలి గుద్ద ఎవడు అంటున్నాడు ఇప్పుడు మన ముసలి గుద్ద అన్నాడు. నువ్వు ముసలే కాకుంటావా? మా మడికి అవుతావు కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళు అంతగానం తిట్టినావనా? పుసుకున్న వాళ్ళకి ఫోన్ చేసి తిట్టినావు కానీ 5,000 వేయమంటే ఏం చేస్తావు? దాని ఏం చేస్తా లేదు సార్ 9 కోట్ల ఆసామి భూమంతో సై భూమం 155 వేసాం. అవును, ఇప్పుడు ఒక కిరాణా దుకాణంలో నువ్వు వీడియోలు చేస్తుంటావు. అవును, ఎవరిదన్నది? నాదే. అట్లా కూడా ఉందా నీకు? మరి ఏమేమి అమ్ముతావు? అన్నీ అమ్ముతావు. నల్లీలు, బటాలు, కూరనీళ్ళు, బుగ్గలు అమ్ముతావా? ఊరు బుగ్గలు కూడా అమ్ముతాం. బుగ్గలకు సుల్లులు అమ్ముతా. నీకు అవసరం అవే హలో. నమస్తే కుమార్, ఏం వేసినావు? కాదు అయిపోలే పని. రాజేశ్వర చూసినా ఇప్పుడు అమ్మని దారా నువ్వు దా వస్తావా? ఏ దా జయపాస్. నమస్తే బేటా. మల్లికార్జున్ దామది గుట్కా సార్ కస్కస్ చూపాను. నువ్వు చెప్పు, ఇప్పుడు లైవ్ లో ఉన్నావు. ఉండని సార్ అంటే సార్కి కస్కస్ కిస్కిస్ సార్ డైలాగ్ చెప్పు. కస్కస్ కిస్కిస్ మంచి లైక్ చేసి లైక్ గట్టిగా కొడుతుడు కదా. నేను లైక్ పోతానా అడుగు. మా దోస్తాడు లైవ్లు పడతాడు కానీ ఆయన ఫాలో పడతాడు. మా తమ్ముడు మీ ఇద్దరు దోస్తురా? అవు
తమ్ముడు ఒప్పుకున్నా చదువుకురా ఇద్దరు అరే నీలాగా పెంచుదామా నీ ఎమోషన్ని పెంచుదాం పెయింట్స్ ఆనందం కదా మేడిపల్లి నేను మలయ సాగరయ్యా మేడిపండు మా పండు అమ్మ మేడిపండు మంచిగా ఉంటాడు పండు లెక్క చూపాడు మావాడు ఇప్పుడు చెప్పాను ఒక పిల్ల ఉంది పిల్లని ఇప్పిద్దామనుకున్నా వాడు సరే బిడ్డ పిల్లని చేస్తున్నాడు ఆ జ్యోతి చేస్తున్నాడు కాకపోతే సపదనుకున్నా పిల్ల పిల్ల ఇప్పిస్తా చెప్పిన ఉన్న మస్తు పిల్లలు వాడు ఏ మా అన్న బిడ్డ ఆమె ఇప్పిద్దామనుకున్నా పిల్లని వాడు చేసుకోవాడు వాడు ఇప్పగానే 40 ఏళ్ళు వాడు ఏం చేయాలి వాడు ఎట్లా ఎట్టియాలి చెప్పు ఇప్పిస్తా పిల్లని ఇప్పిస్తా పిల్లలు హైదరాబాద్ మస్తులు హైదరాబాద్ ఉప్పల మస్తు పిల్లలు చూద్దామన్నా బాయ్ పనుకుంటా మా మామ కదా ఏం ఆశ మంచి చెప్తాం మా అమ్మ వాడేమో సినిమా వల్ల లవ్ చేస్తాం వాళ్ళ వీడని నేటి చెప్పు విడి అనేది కాబట్టి ఇంటికి వస్తుంది వాడు ఓకే అంటే నా ఇంటికి వచ్చి అడిగితే నేను పక్కన ఎవరైనా ఒక అమ్మాయి ఇక్కడ ఉండరు ఇక్కడ శంకరపక్షి వల్ల మేడిపల్లి మంచిది బాయ్ మరి చూడు నీకు అసలు